సమాజంలో మంచి స్థానంలో ఉండాలంటే వాళ్ళకి మంచి నడవడిక నేర్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ గమనించి మీ పిల్లలకు బాధ్యత తీసుకొని మన సమాజంలో మంచి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసి సార్ చేసినట్టు సమాజం ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే వెంటనే మీకు టోల్ నెంబర్స్ కూడా ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ అన్ని కూడా రాసి పెట్టుకోండి. వెంటనే సమాజం అందించుతో తగిన చర్య తీసుకోవడానికి అరౌండ్ 24 hours పోలీస్ శాఖ వారు ముందున్నారు. కాబట్టి మనం వారిని కూడా సహకరించాలి. కాబట్టి మీరందరూ విషయాన్ని గమనించి పాటించి మహిళల బాలబాలికల భద్రతపై మీరందరూ అవగాహన కల్పించాలని చేస్తుందని ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ పాటిస్తారని వ్యాపారించినటువంటి పట్టణ సీఏ గారికి అలాగే అనంతరం సీఏ గారికి మా ఇక్కడ వచ్చిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ ఇంతవరకు రామారావు గారు మన మహిళ దీనిలో కూడా ఓటీపీలు అనేది ఎవరు అడగరు. మీకు జనాభాని లెక్కించుకోనికి ఎవరు టీమ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఊరికే ఫోన్ చేసి ఏదైనా ఓటీపీలో లేదంటే మీరు ఓన్లీ డీటెయిల్స్ వాళ్ళు ఎంట్రీ చేసుకొని వెళ్తారు. కానీ పంపించుకునేది లేదంటే ఓటీపీ చెప్పించుకునేది ఇది జనాభా లెక్కలో అవసరం లేదు. అటువంటిది ఉంటే కూడా మీరు మోసపోవద్దండి. చెప్పండి, అంటే 200 కాదు 10 కావాలని కూడా ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ సభను ఉద్దేశించి టీఎన్సీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ మాట్లాడుతున్న కోరు. ఇక్కడికి వచ్చిన మన మహిళా ఆర్టిస్ట్ కానీ మన మహిళా సభ్యులు కానీ ముందుగా నమస్కారాలు. అలాగే మన ఇక్కడ మహిళా భద్రత కోసం ఈ సభ యొక్క ముఖ్యంగా సభను ఇక్కడ వేదికలో మనకు అవకాశం కల్పించిన పట్టణ సిఎస్ఆర్ గారికి, ఆంధ్రప్రదేశ్ సిఎస్ఆర్ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, మన చంద్ర గారికి అందరికీ కూడా అందరికీ కూడా వేదిక నమస్కారాలు. మహిళల భద్రత పైన మన సిఎస్ఆర్ గారు, మన కమిషనర్ సార్ గారు, మన చంద్ర చెప్పినట్టుగా ముఖ్యంగా మనము యుక్త వయసు పిల్లల పైన మనము మన తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండదు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపైన మీరు కొంచెం దృష్టి పెట్టి, అంటే వాళ్ళు చెడు చేస్తున్నారా మంచి చేస్తున్నారా కాదు అని మీరు పూర్తిగా వాళ్ళు ఎటువంటి క్లిప్పింగ్స్ కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది కొద్దిగా మనం ఏం జరగకముందే చూసుకుంటే చాలా మంచిది. మన కుటుంబానికి మన వ్యసనంలో పడి చాలా కుటుంబాలు యుక్త వయసు పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఐపీఎల్ అని చెప్పేసి క్రికెట్ అని చెప్పేసి చాలామంది ఈ బెట్టింగ్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మీరు ఏది వచ్చినా కూడా సార్ చెప్పినట్టుగా 110 కానీ 102 కానీ, తర్వాత మనకు దగ్గరలో సచివాలయ సిబ్బంది కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకు కూడా మీరు ఇమీడియట్గా ఏదైనా చెప్పలేని విషయాలు ఉంటే చెప్పడము, లేదంటే మీకు ఇప్పుడు చాలా రకాలుగా ఈ గంజాయి బ్యాచ్ అనేది ఉంటుంది. దానిపైన మీకు మనకు ఏఐ ద్వారా కాల్స్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో ఆ కాల్స్ కూడా మీరు వాళ్ళు అడిగినప్పుడు మీరు పలానాతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కూడా అక్కడ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమన్నా ఉంటే మీరు జాగ్రత్తగా మన భద్రత మీరు ఎక్కడైనా వెళ్తున్నా కూడా మీరు ఎక్కడన్నా మన గుర్తనే కాదు ఏ పట్టణంలోకి వెళ్ళినా కూడా మీకు ఏదైనా కొద్దిగా అనుమానం వచ్చిన వెంటనే మీరు ట్రాకింగ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుకుంటా ఉన్నట్టు నటించడం కానీ, లేకపోతే మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తుంటే అవతల వాడు తప్పు చేయడానికి కొద్దిగా భయపడతారు.
మీరు ఒంటరిగా గమ్మని చూస్తుంటే వాడు ఎక్కడికో తీసుకోవడము, వాళ్ళు కొంతమంది గంజాయి తాగిన వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా తెలియకుండా కొంతమంది బిహేవ్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు ధైర్యంగా వెంటనే సచివాలయ సిబ్బంది కానీ 100 కానీ 102 కానీ చేయడము, మీరు అవేర్నెస్గా ఉంటే అవసర వ్యక్తికి తప్పు చేయాలనే భావన తగ్గి మీరు సేఫ్గా మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మనకు ఇంత పెద్ద సభలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మనకు పట్టణ సిఐ గారు కానీ, మన అనంతపురం మహిళా భద్రత సిఐ గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, మన వృత్తి మున్సిపాలిటీ తరఫున మన వృత్తి మహిళలందరికీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు థ్యాంక్ యూ సార్. మన కమిషనర్ సార్ వస్తారు. చిన్న సర్వీస్ ఏమంటారంటే, తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే మన రీసెంట్గా ఒక వీడియో చూశాను. తల్లి ప్రాణం కోసం కూడా పిల్లలను హద్దుకొని జరిగింది. మరి మన ప్రమాదంలో ఆపలు ఎంత హద్దుకొని ఆ ప్రాణంతో కోసం చేసి కూడా ఆపలు హద్దుకొంచాడు. అంటే మీకు తెలుసు ఆ ప్రేమ అనేది మీకేం తెలుసు, మనకంతా కాదు. కాకపోతే మీరు బాలికలతో పాటు దీంట్లో అబ్బాయిలు కూడా ఉంటారు, వారికి కూడా అలాగే మంచి అలవాట్లు నేర్పించాలి. ఈ మధ్య చూస్తున్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? పిల్లలు మంచి బండి ఇప్పిస్తున్నారు, అన్ని తీరుస్తున్నారు, కానీ జాగ్రత్త కూడా తెలియజేయండి, మంచి అలవాట్లు చేయండి. మన బాబు పక్కన ఉండేది కూడా అమ్మాయి, వేరే వాళ్ళ అమ్మాయి కూడా అమ్మాయి. కాబట్టి పిల్లలు ఇంట్లో అక్క చెల్లెలు ఇద్దరు ఉండాలి. ఇద్దరిని కూడా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది. తల్లులు ముఖ్యంగా పిల్లల పెంపకంలో వేద పాత్ర వాళ్ళేది. కాబట్టి మీరు అనుకుంటే సమాజంలో ఈ కేసులలో చాలా ఉద్యమాలు సక్సెస్ అయినంటే ఒక మహిళ ద్వారానే. ఏదైనా కార్యక్రమం సక్సెస్ కావాలంటే మహిళలు లేదు, సమాజం లేదు. మీరు ముందున్నారంటే అన్ని సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్నారంటే అన్ని కరెక్ట్ జరుగుతాయి, సమాజం బాగుంటుంది. అదే కాదంలో ఇంకో సభ్యులు మా మున్సిపాలిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి 3వ నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు తీసుకెళ్ళి మా ఆర్సీల ద్వారా, మహిళా సంఘాల ద్వారా అవేర్నెస్ చేస్తున్నాం. మాకు సోషల్ సర్వేక్షణ టీం కూడా ఈ మధ్యలో వస్తుంది. సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా మనం మ్యాక్సిమం తీసుకున్నాం. మన పట్టణంలో జరిగే శానిటేషన్ పరంగా ఇంటింటి చెత్త సేకరణ అయితేనేమి, అలాగే చీపింగ్ అయితేనేమి, డ్రైన్ క్లీనింగ్ అయితేనేమి, అన్ని మేమైతే మ్యాక్సిమంగా అవేర్నెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. మీరందరి సపోర్ట్ ఉండాలి. ఆ స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చినప్పుడు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి వారు అడిగినప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీరు జరిగినట్టు చెప్పండి. వాళ్ళకి చెత్త సేకరిస్తున్నారు, చీపింగ్ చేస్తున్నారు, కాలువ క్లీన్ చేస్తున్నారు, ఇవన్నీ చేసినతో మనకు మన రాష్ట్రంలో వృత్తి పరిపాలన సంఘానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మంచి మనకు రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ చెత్త సర్వీస్ టీంలో కూడా పాల్గొని వృత్తి పరిపాలన సంఘాన్ని మంచి ఒక అవార్డు రావడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే రేపటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు లాంచ్ చేశారు. రేపు శనివారం నుంచి నెక్స్ట్ జూన్ 20 వరకు ఉంటుంది. ప్రతి వీధిలో కూడా అవేర్నెస్ చేస్తున్నాము. ఎందుకంటే ఆరోగ్యమే ముఖ్యం అన్నమాట. మనం ఎంత సంపాదించినా కానీ దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం ముఖ్యం. మన పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నా కానీ ఆరోగ్యం అనేది ముఖ్యం. మన ఇంటి నుంచి వచ్చిన చెత్తను సక్రమంగా తడిపొడి చేసి మున్సిపాలిటీ వాహనాలకు అందించినప్పుడే మన ఇల్లు శుభ్రం ఉంటుంది, మన పంచాయతీ శుభ్రం ఉంటుంది, మనం ఆరోగ్యం ఉంటాం. లేదంటే మనం సంపాదన ఆ డాక్టర్లకు ఇంకోటికి ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం కూడా ముఖ్యం. కాబట్టి ఈ స్వచ్ఛ సర్వీస్ రూల్స్ ప్రకారం మీరందరూ కూడా దీన్ని పాల్గొని మన వృత్తి ప్రవాసాన్ని మంచి పెట్టేస్తానని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఎవరైనా మీలో మహిళలు ఈ మహిళల భద్రత పైన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిర్మాణం మాట్లాడతారు. ఈరోజు మహిళల భద్రత గురించి సార్వత్రిక మీటింగ్ పెట్టారు. అంటే సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మహిళలు భద్రత
పట్టుకోవడం కానీ అదేవిధంగా యాక్సిడెంట్ కానీ డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా కూడా సార్ వాళ్ళు చాలా పోరాటాలు కూడా నిర్వహిస్తున్నారు, చాలా రకంగా మనకి సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల యాక్సిడెంట్ అయితే అదేవిధంగా మహిళలకు భద్రత లేకుండా అయిపోతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా పెడుతున్నారు మధ్యకాలంలో. అయినప్పటికీ ఇంకా మన ఇప్పుడున్న కాలంలో పిల్లలు సార్ ఇందాక కూడా చెప్పారు, మన పిల్లలు మనం ఎట్లా పెరుగుతున్నారు మన దగ్గర అనే విషయాన్ని కూడా మన తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. అదేవిధంగా పిల్లలు ఏ అలవాటుతో ఉండాలని కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన మన తల్లిదండ్రుల నుంచే మన అలవాటు కూడా మన పిల్లలు అలవాటు నేర్చుకుంటారు. కాబట్టి మగ పిల్లలు ఒకసారి మన మీద పెడతారు, ఇప్పుడు అత్యాచారానికి ఎందుకు గురవుతారు, ఎక్కువ డ్రగ్స్ గంజాయికి గురవుతున్నారు. వాళ్ళు సేవించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని అవగాహనతో వాళ్ళు చేస్తున్నారు. అయితే మనం చేయాల్సింది కూడా చాలా రకాలుగా అవేర్నెస్ కానీ ఇంకో వేరే విధంగా కానీ అదేవిధంగా మహిళలకి దిశ యాప్లు అట్లాంటివి చాలానే ఉన్నాయి, మహిళలకి రక్షణనే ఉన్నాయి. అయితే ఇంకా అన్ని చోట్ల కూడా అన్ని వేళలుగా అన్ని సమయాల్లో కూడా సార్వాలు కూడా ఉండడం అనేది కష్టం. కాబట్టి మన పిల్లలు ఏ అలవాటు ఉన్నారనేది మనం కూడా చూసుకోవాలా. మనం కూడా చాలా మహిళా సంఘాల మీటింగ్లో కూడా మాట్లాడుకుంటాం, కానీ పిల్లలు చాలా చోట్ల చెడిపోతున్నారు. మరి మనం కూడా అనుకుంటున్నాం హాస్టల్లో వదిలేదాం మన పిల్లల్ని, మగ పిల్లలు అయితే మహిళలకి మన మహిళలు అయితే, కానీ అక్కడ మన తల్లిదండ్రులు ఇక్కడ మన పిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్లో కాలేజీలలో చదువుకుంటున్నారు అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళ అలవాటు ఏ విధంగా ఉంటాయో కూడా మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి చాలా విపరీతంగా చార్టర్ల రూపంలో కానీ రకరకాల రూపంలో కూడా ఈ డ్రగ్స్ గంజాయి ముక్కలు కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మన చాలా కూడా ఎప్పుడు రక్షణగా ఉంటారు. చాలా కూడా చూస్తున్నాం, వీడియో కూడా చూస్తున్నాం, దిశ యాప్ లాంటి వాళ్ళ మహిళలకి ఎంత రక్షణ. ఒక ఫోన్ కాల్ చేస్తే ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా సరే సార్ గారు మనకు అందుబాటులో ఉంది, సార్ గారు మనకి రక్షణ కల్పించే విధంగా ఉన్నారు. అయితే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి ఇంతమంది మహిళలతో ఇక్కడ మన సార్ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది మన గుర్తింపు పట్టణానికి గర్వించబడింది. అదేవిధంగా ఇక్కడ ఏరియాలో కూడా మన సార్ గారిని పెట్టాలని చెప్పి విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్న పత్రికా విలేకరులకు, ఇతర అధికారులకు అందరికీ కూడా పోలీసు తరఫున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం సైలెంట్ ఉంటే 2 మాటలు మాట్లాడి మీకు ఉపయోగపడే ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ఉండండి. ఒక 5 నిమిషాలమ్మా, ఒక 5 నిమిషాలు ఎవరు వెళ్ళదండి. ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడతారు అంటే మనకి మన విషయాలపై వాళ్ళు చెప్తున్నారు, కొద్దిగా వినండి. అయిపోతుంది మీరేం కంగారు. మెయిన్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటామా, మహిళలకే పెట్టుకోవడానికి ఎందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి. చాలా మంది సమస్యలతో ఉంటారు కదా, ఒక మహిళలకే ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశం మీకు డౌట్ అవ్వచ్చు. మీ ఉద్దేశం ఏమంటే శక్తి యాపని ఒకటి ఉంది తెలుసు కదమ్మా మీకు, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు క్రియేట్ చేశారు శక్తి యాపని. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయమ్మా? సెల్ ఫోన్స్ ఉన్నది ఒకసారి చేయొద్దమ్మా, చూపేది. దాంట్లో శక్తి యాప్ ఉందా? ఉందమ్మా? లేకపోతే మా మహిళా పోలీసులు మీ ఇంటి దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. ఆ యాప్ ప్రభుత్వం వాళ్ళు మహిళల కోసమే ఎందుకు డిజైన్ చేశారంటే, పోలీస్ సేవలు మీరు ఆపదలో ఉన్నప్పుడు సమర్థవంతంగా ఎలా పోలీస్ సేవలు ఉపయోగించుకోవాలి, మీకు ఎవరు సహాయంగా రారు అనే సందర్భంలో, ఏ వ్యక్తి కూడా మీరు ఆపదన్నప్పుడు ఫోన్ ఎత్తనున్న సందర్భంలో, ఇప్పుడు ఎవరో ఒకరు మాకు ఈ సమయంలో కాపాడే వ్యక్తి మాకు తారసపడితే మా సమస్య పరిష్కారం అవుతుందని ఇబ్బందులు ఉన్న సందర్భంలో ఒకే ఒక ఉద్రాయుధం లాంటిది ఏదంటే శక్తి యాప్. మీ మొబైల్లో శక్తి యాప్ ఉంది అనుకో, మీ అనుమానాల కల్లా చెక్ పెట్టేసుకున్న అయిపోతుంది, మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ యాప్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందంటే, మీరు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర మొబైల్ ఉంటే అది ఓపెన్ చేసి ఒకసారి 2 సార్లు ఇట్లా ఓపెన్ మీకు ఎంత ఇమీడియట్ కాల్ వస్తుంది, ఏమన్నా మీరు శక్తి యాప్ను ఉపయోగించుకున్నారు, మీరు ఏమైనా సమస్యలు ఉన్నారా అని. ఒకసారి ఎవరి దగ్గర ట్రై చేస్తారమ్మా, అందరికీ నమ్మకం వస్తుంది, కాల్ వస్తుంది మీకు ఎంత, మీరు కానీ ట్రై చేసిన వెంటనే.
మహిళా పోలీసులు ఉంటే ఒకసారి చేసి చూపించాను. మహిళా పోలీసులు ఉన్నారు కదా, ఒక్కసారి అది చూపించి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. మీరు పోయినప్పుడు కూడా మొత్తం డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మా, పోలీసులు సర్వీసులు మెరుగ్గా ఎలా ఉపయోగించుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడే సందర్భాల్లో మీరు భరించలేని సమస్యలు అనుభవించుకున్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటే పక్క వాళ్ళకి చెప్పడానికి కానీ లేదా పోలీస్ స్టేషన్కి పోవడానికి కానీ భయం కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ధైర్యం ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ సమస్యలు పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోకుండా వాళ్ళంతా వాళ్ళకి నలిగిపోయే వ్యక్తులు చాలా మంది ఉంటారు సమాజంలో. ఇలాంటి వ్యక్తులు కూడా ఎలాంటి సంకోచానికి గురి కాకుండా ఒక శక్తి యాప్ అనేది మీరు మీ మొబైల్లో ఉంటే మీరు మీ సమస్యను మీ ఇంటి నుండే పరిష్కారం చేస్తారు. దాంట్లో ఒకటి కంప్లైంట్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి పోతే ఒక పెద్ద పేపర్ తీసుకొని మీకు రాసుకోవడానికి లేకపోయినా చుట్టుపక్కల ఎవరైనా రాసుకోవడానికి ఒక 100 రూపాయలు సమర్పించి కంప్లైంట్ రాసుకొని పోతారు, అంతే కదా. కానీ మీకు ఏమీ అవసరం లేకుండా ఆ యాప్లో కంప్లైంట్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏం అవసరం లేదు. సిఐ గారికైనా ఎస్ఐ గారికైనా మహారాజశ్రీ ఎస్ఐ గారికి ఇవంతా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. రెండే మాటలు, నాకు సమస్య ఉంది, పోలీస్ సహాయం కావాలి. ఈ 2 మాటలు చెప్పగలుగుతారు కదా. ఈ 2 మాటలకే పోలీసులు మీ దగ్గరికి వస్తారమ్మా సర్వీస్ చేయడానికి. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక వేరే ఎక్కువ ఏం రాయాల్సిన అవసరం లేదు. నాకు సమస్య ఉంది, పోలీస్ సహాయం కావాలి, అర్థమైంది కదా. మీ దగ్గరికి వచ్చిన తర్వాత విచారిస్తుంది మీ సమస్య ఏంటి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలా, నువ్వు మోయలేని భారంతో ఆ సమస్యను అనుభవిస్తుంటే మీ భారాన్ని ఎలా తగ్గించాలా, మీకు ఎలా ధైర్యంగా నిలదొక్కునేలా ఉండాలా అన్నది ఆ యాప్ ఉపయోగించుకున్న మరుక్షణమే మీ దగ్గరకు వచ్చి పోలీసులు చేస్తారు. మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు తెలుసో లేదు, మా దగ్గర సెల్ ఫోన్ ఉన్న తర్వాత కొన్ని రకరకాల యాప్స్ యూజ్ చేయడం జరుగుతుంది. పల్లెల్లో ఉన్నారు కదా, చాలా మంది మా మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర భార్య భర్తల సమస్యలు ఎలాంటి వస్తాయంటే, ఆమె ఈరోజు వంటండి చేసుకుంటాం ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వంట అంటే మీరేమంటారు అరేంజ్ చేస్తారు. అవునా, ఈ అలవాటు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కామెంట్ పెట్టే వ్యక్తి ఏ స్టేట్ అయి ఉంటాడో, ఏ మార్పుల వ్యక్తి అయి ఉంటాడో, వాళ్ళు కొందరు నేను పొగడరు కదా, తింటే కామెంట్స్ పెట్టే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో మీ భర్త కూడా మీ పిల్లలు చూస్తారు కదా, దానికి సంబంధించి లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరు చూసినా మీరు నిర్ణయం జరుగుతుంది. లేదంటే భర్తలు అయితే గొడవపడతారు. గొడవపడతారా పడమ్మా? ఎవరో సంబంధం లేనివాడు మిమ్మల్ని తింటుంటే చూస్తూ కూర్చుంటారా? ఉంటారు కదా. దీంట్లో కూడా ఒకవేళ కొన్ని సందర్భాలు అవి చేతండి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దండమ్మా. వాట్సాప్లో యాక్చువల్గా ప్రొఫైల్ పిక్, డీపీ ప్రొఫైల్ పిక్ మీ ఫొటోస్ పెట్టుకోండి అని చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఏ నేరాలైనా చేయొచ్చు మీ ఫోటో పెట్టుకొని. మీ దగ్గరికి చేర్చే లోపు మీరు ఆ అవమానాలు తట్టుకోలేరు కొన్ని పరిస్థితుల్లో. ఫేస్బుక్లో కూడా అనవసరంగా అన్ని ఫోటోస్ అప్లోడ్ చేస్తుంటారు కుటుంబాలకు సంబంధించి. నీట్గా ఫోటో ఉందంటే అసలు దాంట్లో అప్లోడ్ చేస్తారు. చేయడం వల్ల మీకు కలిగే సంతోషం ఎంతటో తెలియదు, కానీ దానివల్ల జరిగినప్పుడు ఒక కుటుంబం మీదనే పడుతుంది. దాని ఖరీదు ప్రాణం కూడా అయ్యింది. అన్ని సమస్యలు ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం అందరికీ ఉంటుందా? మానసికంగా చాలా సెన్సిటివ్ ఉన్న ఆడవాళ్ళు ఉంటారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ముఖ్యంగా ఏంటంటే ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళకి కొద్దిగా లేట్ అయినా వాళ్ళ సమస్యను ఏదో రూపంలో పరిష్కారం చేసుకోగలుగుతారన్నమాట. ఎవరైతే చిన్నదంటే కూడా మనసులో కుంగిపోయే ఆలోచనలు ఉంటారు, ఈ సమస్య ఎవరు తీరుస్తారో తెలియకుంటారు. పక్క వాళ్ళకి చెప్తే కూడా నాకు ఇంకా పెద్దగా అవుతుంది కానీ ఈ సమస్య తీరదేమో అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వ్యక్తులు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఎవరికి తెలియకుండా ఆ యాప్ ద్వారా మీరు సమర్థంగా పోలీస్ సర్వీసులు పొందవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తామా. ఒక లేడీ ఏం చేస్తుందంటే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంటుందన్నమాట. పరిచయం పెంచుకున్న తర్వాత రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తుల కన్నా అంత ధనం ఉండదు. ఎందుకు ఉండదంటే పక్కన ఎవరు చూస్తారో మనకు సంబంధించిన వాళ్ళు, ఏమి గొడవలు అవుతావో, ఎవరు ఏం కామెంట్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ సెల్ ఫోన్ ద్వారా వాడు ఎక్కడో ఉంటాడో, మీరు ఎక్కడో యూజ్ చేస్తాం, ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. అవునా కదా. చాలా వరకు
ఎలాంటి విషయాలైనా నిర్భయంగా చర్చించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. అప్పుడు వాడిని నమ్మి ఒకరి మీద ఒకరు ఇష్టపడవు, లేకపోతే ఇంకొక కారణం చేతనం ఏం చేస్తారంటే పరిధులు దాటిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సందర్భంలో వాడు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో ఒకటి జరిగినది, వాడు అడగకూడని ఫొటోస్ అడిగి నాకు పంపించని అంటాడు. అది పంపిస్తుంది నమ్మేవాడిని. ఎందుకు వాడు పంపించకపోతే మళ్ళీ చాట్ చేయడం అలవాటు పడి ఉంటుంది కదా అనే భయం. వాడు పంపించిన మరుక్షణమే వాడు నమ్మకమైన వ్యక్తి ఉంటే ఈ గౌరవానికి ఎంతో బాగా చూసి ఉద్దేశించాడు ఉంటే, ఒకవేళ వాడు ఏ ఉద్దేశంతో మీకు పరిచయం పెంచుకున్నాడో మీకు తెలియదు. ఇక్కడ జరిగిన విషయం ఏమంటే, మీరు ఫోటో పంపించిన మరుక్షణమే వాడు ఏం చేస్తాడు తెలుసా, నాకు అవసరం ఉన్నాయి, 1,00,000 రూపాయలు డబ్బులు కావాలి. ఇప్పట్లో ఈ మధ్య తాళిబొట్టంలో వస్తాయి కదా అంటే వాడు ఏమన్నా మాట్లాడితే మేము పేదవాళ్ళం అని నువ్వు అన్నావు అనుకో, నీ మెల్లో ఉన్న తాళం 1,00,000 రూపాయలు వస్తాయి ఎక్కడ అన్నాడా? సేమ్ ఇదే జరిగిందమ్మా. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు కానీ నాకు 1,00,000 రూపాయలు పంపించకపోతే ఈ ఫొటోస్ నేను సోషల్ మీడియాలో పెడతా. ఆ ఆందోళన ధైర్యవంతురాలు అయితే నిలదొక్కోగలుగుతుంది, కానీ ధైర్యం లేదంటే ఏం చేస్తుందమ్మా? ఆమెకు ధైర్యం లేకపోతే ఏం చేస్తున్నా పరిస్థితి వస్తుంది. అవునా కదా? లేదు అనుకో, ఈయనకి డబ్బులు ఇచ్చేస్తే సరే నా తాళి అమ్మేసి ఇచ్చేసి నీ దగ్గర ఏదో రకంగా తెగదెంపులు చేస్తున్నాం ధైర్యం చేసి ఇచ్చింది అనుకో, వాడు అందరితో ఆగుతాడని ఏమైనా నమ్మకం ఉంటుందా? పోతే పోనీ నేను అడక్క తినేదో బతకగలుగుతా, నా స్తోమత తిందని తాళి అమ్మి ఇంకోటి గతగలుగుతా అని చెప్పి ఉన్నదే ఉంది అనుకోండి, వాడు అంతతో ఆగలుగుతాడమ్మా? ఆగడు. మళ్ళీ ఆ ఫోటో డిలీట్ చేసినానంటే మీకు తెలుస్తుంది అది ఎక్కడ సేవ్ చేసుకుంటాడో, ఎక్కడ సేవ్ చేసి పెట్టుకుంటాడో మీకు తెలుస్తుందా? వాడు ఇప్పుడు గమ్మున ఉండొచ్చు, 1 నెల గమ్మున ఉండొచ్చు, 2 నెలలు గమ్మున ఉండొచ్చు, మళ్ళీ మూడో నెల తర్వాత నీకు అదే ఫోటో. ఈ సంఘటనలో ఈ తక్కువకి ఏం చేస్తుందంటే, ఆ అమ్మాయి భరించలేక ఒకసారి డబ్బులు పంపించిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఈమె అందరితో బాగుంటుంది, చాలా మంచిది. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు డౌట్ లేదు ఆమె పైన, ఆమె ప్రవర్తన పైన కావచ్చు, లేకపోతే ఆమె పైన ఎలాంటి అనుమానం లేదు. ఏమి లేకపోయినా ఈమె ఎందుకు ఇంత దాకా చేసింది, ఏమి ఇబ్బందులు లేని అనుమానాలు అయితే ఉంటాయి కదా ఎంతో కొంత. అది జరిగిన వెంటనే ఏమైతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ విషయం పోలీస్ దృష్టికి వస్తుందా రాదా? పోలీసులకు సహజంగానే ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు కాబట్టి ఆమె ఏమి సమస్య లేదన్నా కూడా విలువైన ప్రాణాన్ని ఎవరెవరు తీసుకుంటారమ్మా? చిన్న ముళ్ళు ఉంచుకుంటేనే మనం భరించలేము. అవునా కదా? మనకు జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తేనే జ్వరం ఉన్న కొద్దిసేపు భరిస్తాం, కానీ ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఇబ్బంది పడతాం. అవునా కదా? మళ్ళీ అలాంటి సందర్భంలో విలువైన ప్రాణమే తీసుకోవడానికి సిద్ధపడిందంటే సమస్య లేదంటే నమ్మొచ్చా? నమ్మడానికి ఉండదు కదా? ఆమెను వాళ్ళందరూ పిలిపించిన తర్వాత మా పోలీసు వాళ్ళు అడిగితే, ఏకమ్మా నువ్వు చెప్పమ్మా, నీకు ఎవరికి తెలియదు, ఈ సమస్య నేను ఇద్దరితో పోదు, నీకేదో అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డావు, మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నది, ఇంకోసారి అట్లా చేయొద్దు, ఇప్పుడు చేసిందే నువ్వు తెలియదు పని చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నారు. ఇలా ఫోన్లో పరిచయం ఏర్పడిన తర్వాత ఫలానా వ్యక్తి ఈ విధంగా ఒకసారి 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, ఈ విధంగా పంపించేసిన తర్వాత అని చెప్పి ఏం భయపడ, అది పోలీసు వాళ్ళు చేయగలుగుతారా? మనకి సమస్య లేకుండా. మీరు గమనించాల్సింది ఏదంటే, నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో మాకు తెలుస్తుంది కదా. సరే ఈసారి నువ్వు డబ్బులు ఇస్తావు, వాడు అడిగాడు కదా, ఆ డబ్బులు ఇస్తావమ్మా, నువ్వేం భయపడద్దు, డబ్బులు ఇస్తామని మెసేజ్ చేయని చెప్పాను, మెసేజ్ చేస్తుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి 2 రోజులు టైం పడుతుంది, నా దగ్గర డబ్బులు వెళ్ళట్లేదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, 2 రోజులు టైం పడుతుంది, అట్లా 2 రోజుల తర్వాత నేను పలానా చోటికి రమ్మని చెప్తే అక్కడ వచ్చి డబ్బులు తీసుకొచ్చుకోమని చెప్పి చెప్పిస్తాను. చెప్పించిన క్రమంలో ఏమవుతుంది, వస్తాను. వచ్చిన తర్వాత పోలీసులకు దొరుకుతాడు కదా, ముందు పోయిన డబ్బులు ఆ అమ్మాయి వాడి సెల్ ఫోన్ సీజ్ చేసి వాడికి జైలు పంపించి ఆ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాడు ఏ నెంబర్లో పంపించినా దాంట్లో తెలుస్తుందమ్మా. అర్థమైంది కదా? ఒక మొబైల్ నుండి ఒక ఫోటో ఏ దాంట్లో మన దగ్గర నుండి సర్క్యులేట్ అయిందని ఏ మొబైల్కి పోతే ఆ మొబైల్ పంపడం తెలుస్తుంది అమ్మ, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎలా తెలుస్తుంది? పోలీసులకు అంటుంటారు కానీ తెలుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి ఒకవేళ పోలీసులకు అప్పటికి చెప్పలేదనుకో, ఈ రోజు కాకపోతే ఈ రోజు తప్పించుకుంటే దేవుని దయ వల్ల ఆ బాబా బతికి ప్రయత్నం పడింది. సమస్య పెద్ద అయితే రేపు మన్నాడు కానీ అదే వస్తుంది, ప్రాణాలు మీకు వస్తుందా రాదు? ఏమో వస్తుందా రాదా?
సెల్ ఫోన్ చూడడానికి మన దగ్గర ఆనందం కలిగించేటట్టే ఉంటుంది, కానీ మనకు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల, తెలియని వ్యక్తులను నమ్మడం వల్ల మన ప్రాణాల మీదకే వస్తున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, లేకపోతే గృహిణీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి ప్రమాదాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఒకవేళ తెలిసి తెలియకుండా పడినా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అలాంటి సందర్భం మీకు తెలిసి తెలియకుండా ఎదురైనా, మీరు కానీ మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారు కానీ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నా మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆ సమస్యను మీరు ఒక్కరు వచ్చి పోలీస్ స్టేషన్ దాకా వచ్చి తెలియపరచండి. పోలీస్ స్టేషన్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. చెప్పా కదా ఇందాక శక్తి యాప్లో, నాకు సమస్య ఉంది, పోలీస్ సహాయం కావాలని 2 మాటలు చెప్పగలుగుతారు కదా. లెటర్ మీరు పెద్దగా రాయాల్సిన పని లేదమ్మా. పేజీలు రాసుకొని వాడు పలానా ఏరియాలో పరిచయం అయినాడు, పలాని మాట అడిగినాడు, ఇవల్ల అడిగితే వాడిని నమ్మి వాళ్ళు ఇలాంటివి ఏమీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సమస్య ఉంది, తీవ్రమైన సమస్య, పోలీస్ సహాయం కావాలని మీరు ఒక్క మాట మాట్లాడగలిగితే మీ పోలీసులు మీ ప్రాణాన్ని కాపాడగలుగుతారు. మనం ఇంతమంది ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మనకే సమస్యలు జరగాల్సిన అవసరం లేదమ్మా. మనకు తెలిసిన వాళ్ళు జరిగిన మన కళ్ళెదురుగా ఇలాంటి ఘోరమైన సమస్యలో పడి ఒక ప్రాణం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే అందరికీ బాధనే కదా. నిష్కారణంగా ఏదో తెలిసి తెలియని ఆకర్షణలోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎవరికి తెలియదు కదా, మాట్లాడితే ఏమైంది అని అనుకొని ఒక తెలియని టైంలో చిన్న పొరపాటు చేస్తే అంత పెద్ద పనిష్మెంట్ ఆమెకు దక్కుతుంది. అది దక్కదు. అవి దక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ మొబైల్లో శక్తి యాప్ ఉండాలి. ఈ శక్తి యాప్ మీ మొబైల్లో ఉండడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదమ్మా, లాభం తప్ప. మా ఎస్పీ గారు మన ఒక మీటింగ్లో పెట్టేటప్పుడు చెప్పారు, శక్తి యాప్ మీ మొబైల్లో ఉంటే మీ దగ్గర ఒక గన్మెన్ ఉన్నట్టే. ఒక గన్మెన్ కాదు, 10 మంది గన్మెన్లు ఉన్నట్టే.